గత నెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థినులు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు. వారిని అభినందిస్తూ మంగళవారం గ్రామానికి చెందిన పద్మస్ ఫౌండేషన్ చైర్మన్ చుండూరు భాస్కర్రావు సౌజన్యంతో 35 మంది విద్యార్థినులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం శోభాదేవి మాట్లాడారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులందరూ మట్టితో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఆకులతో వినాయకుడిని పూజించటం, పూలతో అలంకరించటం, తరువాత తీసుకెళ్ళి జలదిలో కలపటం. సో వినాయక చవితి అంటే ప్రకృతిని పిల్లలకి దగ్గర చేయాలి అన్న ఉద్దేశంతో పాఠశాల యొక్క శ్రేయోభిలాషులు దాతలు అయినటువంటి శ్రీ చుండూరు భాస్కర్రావు గారు ఈరోజు విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారందరికీ పెన్నుల్ని బహుకరించడం జరిగినది. వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం పెదపాలెం, శృంగారపురం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ ఐ సునీత హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏవో ఎం రాజవంశీ, పశు వైద్యులు సతీష్, ఏఈఓలు ఎం ఆదిలక్ష్మి, ప్రజ్ఞాన్ బాబు, విఏఏలు కె సుధీర్, పి మంజుల, రైతులు పాల్గొన్నారు. అనంతరం తెగుళ్లు, చీడపీడల నివారణకు సుడోమోనాస్, ట్రైకోడెర్మా ప్యాకెట్లను రైతులకు అందించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంతో పాటు జిల్లా వనరుల కేంద్రం నుంచి రైతు శిక్షణ కార్యక్రమంలో కూడా మేము పాల్గొనటం జరిగింది. దీంట్లో రైతులకి ముఖ్యంగా భూసార యాజమాన్యం గురించి, ఎరువుల యాజమాన్యము, సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి చర్చించడం జరిగింది. రైతాంగము ఇప్పుడు యూరియా దొరకటం లేదు అనేసి ఎక్కువగా కష్టాలు పడుతూ ఉన్నారు. దానికి మనము యూరియా అంటే రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులని, మన పచ్చిరొట్టె ఎరువులను ఉపయోగించుకొని కొంతవరకు మనము యూరియా వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివలన మొక్కలు బాగా పెరగటమే కాకుండా నేలలను కూడా చాలా వరకు బాగు చేసుకోవచ్చు. మనము నేలల్ని యాజమాన్య పద్ధతులు లేదా భూసార యాజమాన్యాన్ని చేసుకోవటానికి తప్పనిసరిగా మనము ఈ జీవన ఎరువులని ఉపయోగించుకోవాలని. ఈ జీవన ఎరువులు లేదా మన పచ్చిరొట్టె ఎరువులను ఉపయోగించడం వలన మనము 20 నుంచి 25% వరకు రసాయన ఎరువులని తగ్గించుకోవచ్చు. దీనివలన మంచి దిగుబడులు పెరగటమే కాకుండా నేలలను కూడా మనము బాగు చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఇదే కాకుండా మనము పైపాటుగా నానో యూరియాలను కూడా ఉపయోగించుకున్నట్లయితే మనము మంచి దిగుబడులు పొందవచ్చు. నానో యూరియా కూడా స్ప్రేకి ఉపయోగించుకోండి. మన యూరియాతో సమానంగా మనకి ఫలితాలు అందుతాయి.